మోడల్ నంబరు రియల్మీ 2 ఫ్రెండ్స్. ఇది మోడల్ నంబరు చూడండి. 3G 2G సిమ్ అదే. సిమ్ వేసి చెక్ చేద్దాం. సిగ్నల్ రావట్లేదని వచ్చింది. సిగ్నల్ వేసి చూద్దాం ఒకసారి. చూడండి కంప్లీట్. చూడండి సిగ్నల్ రావట్లేదు. ఇది 2G 3G 4G కన్వర్ట్ సిమ్. ఇది 3G వస్తేనే 4G వస్తుంది. కొన్ని సందర్భాలు 4G వస్తే 3G రాదు. ఈ సిమ్ వేస్తే చూడండి 3G రావట్లేదు. సెట్టింగ్స్లో కదా, సెట్టింగ్స్లోని అబౌట్ ఫోన్ ఉంది కదా, అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూడండి మోడల్ నెంబర్ రియల్మీ 2. బేస్ బ్యాండ్ ఉందో లేదు చూద్దాం ఒకసారి. ఓకే, బేస్ బ్యాండ్ ఉంది. చూసారా రావట్లేదు. ఇప్పుడు ఒకసారి 4G సిమ్ వేద్దాం ఒకసారి. ఒకసారి 4G సిమ్ వేద్దాం. చూడండి ఇది జియో, ఎందుకంటే 3G రాదు, ఓన్లీ 4G కన్వర్ట్ 4G వస్తుంది డైరెక్ట్గా. ఒకసారి సిమ్ వేసి సిగ్నల్ వస్తుంది చూద్దాం ఒకసారి. చూసారా సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ వచ్చింది కదా, ఒకసారి కాల్ చేసి చూద్దాం ఒకసారి. ఇది ఒక నంబర్కి కాల్ చేద్దాం. చూసారా వాయిస్ వస్తుంది. 4G పనిచేస్తుంది, అంటే 3G పనిచేయట్లేదు. 3G పనిచేయట్లేదు కాబట్టి ఒకసారి మన మొబైల్ ఓపెన్ చేసి కంప్లీట్ అయితే చూద్దాం ఒకసారి. ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, చూడండి ప్లేట్స్. ఈ ప్లేట్స్, ఈ 2 ప్లేట్స్ ఓపెన్ చేద్దాం. ఓన్లీ అది నెట్వర్క్ సెక్షన్. నెట్వర్క్ సెక్షన్ అంటే ఆ ప్లేట్లో ఉంటాయి ఐసీలు కానీ కాంప్లెక్స్ ఏదైనా సరే. నెట్వర్క్ సెక్షన్ అంటే ఆ 2 ప్లేట్స్, ఆ 2 ప్లేట్స్ ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేస్తాను నేను. ప్లేట్లు అయ్యి ప్లేట్లు ఓపెన్ చేసాం. సూపర్ క్లీన్ చేద్దాం. సూపర్ క్లీన్ చేసి నీట్గా కంప్లీట్ చెక్ చేద్దాం ఒకసారి. శుభ్రంగా క్లీన్ చేద్దాం నీట్గా. శుభ్రంగా క్లీన్ చేసాం అనుకోండి, మనకి ప్రాబ్లం ఏంటంటే తెలుస్తుంది, అసలు ఎందులో ఉంది ఏమని తెలుస్తుంది. చూడండి ఒకసారి నీట్గా ఎక్కడ కూడా చూడండి ప్రింట్లే డ్యామేజ్ అవ్వలేదు. నీట్గా ప్లేట్లు ఓపెన్ చేస్తాం, నీట్గా ఉంది. ఎక్కడ కాంపోనెంట్ కూడా ఏది డ్యామేజ్ అవ్వలేదు. మనకు డ్యామేజ్ అయినట్టు ఏం కనబడట్లేదు. మనం మల్టీమీటర్ తీసుకొని ఒకసారి చెక్ చేద్దాం. ఇందులో చూసారా విఆర్జీ లైన్ 4 1.8, విఆర్జీఈ లైన్ 1 1.0, విపిహెచ్ లైన్ 3.7 వోల్టేజ్ రావాలా. ఇది డబ్ల్యూటీఆర్ ఐసీ దగ్గర లైన్ 4 1.8 వోల్టేజ్ వస్తుంది. చెక్ చేద్దాం ఒకసారి. ఓకే 1.8 వోల్టేజ్ వస్తుంది. ఓకే సెకండ్ లైన్ చూద్దాం. 1.0 వోల్టేజ్ ఓకే వస్తుంది. ఇప్పుడు 4G ఐసీ దగ్గర మనం విపిహెచ్ లైన్ ఉంది కదా, విపిహెచ్ లైన్ చెక్ చేద్దాం ఒకసారి. ఆల్రెడీ 4G పనిచేస్తుంది కాబట్టి మనకి విపిహెచ్ లైన్ కూడా వస్తుంది. ఓకే విపిహెచ్ లైన్ కూడా ఓకే వోల్టేజ్. నెక్స్ట్ 2G 3G ఉంది కదా, పిఏ పవర్ యాంప్లిఫైర్, అక్కడ కూడా చెక్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ చూడండి పైన ఇమేజ్ ఇచ్చాను చూడండి, దాని ప్రకారం చెక్ చేస్తున్నాను. విపిహెచ్ లైన్ వోల్టేజ్ వస్తుంది చూద్దాం. ఓకే విపిహెచ్ లైన్ కూడా ఓకే. లెక్క చూస్తే మన డబ్ల్యూటీఆర్ ప్రాబ్లం లేదు, 2G 3G ప్రాబ్లం లేదు, 4G ఐసీ కూడా ప్రాబ్లం లేదు. ఐసీలో అయితే ఏ ప్రాబ్లం లేదు. కానీ
మనకు 3G నెట్వర్క్ రావట్లేదు. 3G నెట్వర్క్ రావట్లేదు అంటే యాంటీనా దగ్గర చెక్ చేద్దాం ఒకసారి. యాంటీనా దగ్గర చెక్ చేద్దాం. చూడండి కింద ఇమేజ్ చూసారా, యాంటీనా దగ్గర అయితే మనకు కంటిన్యూటీ రావట్లేదు అక్కడ. చూడండి అక్కడ కంటిన్యూటీ అయితే రావట్లేదు. మీకు మల్టీమీటర్స్ పెట్టి చూపించాను కానీ రావట్లేదు. కంటిన్యూటీ అయితే ఏం రావట్లేదు. కంటిన్యూటీ రావట్లేదు కాబట్టి మనకి ఆ కింద ఇమేజ్ ఇచ్చాను కదా, ఆ ఇమేజ్ ప్రకారంగా ఒక ట్రాక్ లాగేద్దాం డైరెక్ట్గా. మనకు కంప్లీట్ అర్థమైపోయింది. ఈ లెక్కను చూస్తే 3G ICలోని ఒక కాంపోనెంట్ డ్యామేజ్ అయితే కాంపోనెంట్ చేంజ్ చేసుకోవచ్చు, పర్లేదు, ప్రాబ్లం లేదు. కాంపోనెంట్ చేంజ్ చేసుకుని సరిపోతుంది, కానీ కాంపోనెంట్స్ బదులు ట్రాక్ వేసుకున్న ప్రాబ్లం లేదు. డైరెక్ట్ ట్రాక్ వేసేద్దాం. కొన్ని సందర్భంలో కాంపోనెంట్స్ వేయాలి, కొన్ని సందర్భంలో ట్రాక్లు వేసుకున్న ప్రాబ్లం లేదు. అది కంప్లైంట్ బట్టి మనం ట్రాక్స్ వేసుకోవాలి. అన్నిటికీ మనం ట్రాక్లు వేసాం అనుకుంటే ప్రాబ్లం రాదు. కొన్ని సందర్భాల్లో మనం ట్రాక్స్ వేసుకోవచ్చు, కొన్ని సందర్భంలో ట్రాక్స్ వేయకూడదు. పర్ఫెక్ట్గా ట్రాక్ వేసింది కూడా షార్ట్ అవ్వకూడదు. షార్ట్ అవ్వకుండా నీట్గా ట్రాక్ వేసిన తర్వాత దానికి యూవీ గమ్ కూడా అప్లై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కింద మనకి ఇమేజ్ ఇచ్చాను చూసారా, ఆ ప్రకారం ఆ యాంటీనాకి లైన్ రావట్లేదు. అక్కడ కాంపోనెంట్ ప్రాబ్లం. నీట్గా యూవీ, ఎందుకంటే షార్ట్ అయింది అనుకోండి సిగ్నల్ డ్రాప్ అయిపోతుంటాయి. ప్లేట్లు కూడా ఒకసారి అయిపోయింది కాబట్టి ఒకసారి ప్లేట్ నీట్గా పెట్టేసి ఒకసారి పెట్టి ఆన్ చేద్దాం. ఒకసారి ఓన్లీ 3G సిమ్ వేద్దాం. ఇందులో ఆల్రెడీ 4G వచ్చింది కదా, ఓన్లీ 3G సిమ్ వేసి చెక్ చేద్దాం ఒకసారి. చూడండి అక్కడ సిగ్నల్ వచ్చింది, పైన సిగ్నల్ వచ్చింది. ఒకసారి కాల్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. ఇంకో కాల్ వస్తుంది చూసారా. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్. చూడండి సిగ్నల్ చూద్దాం. చూడండి సరే 2G 3G పెట్టేసింది. ఓకే, థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.